మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభకు నమస్కారం. మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఉద్యమకారులకు, వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకొని స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి నాయకురాలకు, గుర్తింపు ఉన్నా లేకున్నా అంకిత భావంతో కుటుంబం మొత్తాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి అమ్మలకు, శ్రమజీవులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా మంది చెప్పారు ఇప్పటి వరకు మహిళలకి ఏమేమి అవసరం అనేది. అయితే ఒక్కసారి చరిత్ర తీసుకుంటే ఒకప్పుడు సతీ సహగమనం నుంచి ఓటు హక్కు గురించి, మహిళల గురించి వందల సంవత్సరాలు పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడు లిటరసీ చదువుకున్న వాళ్ళు 9% ఉండేవాళ్ళు ఒక 30-40 సంవత్సరాల క్రితం. ఈరోజు 70%కు వచ్చారు మహిళలు. అదేవిధంగా ఎక్కడ చూసినా నాయకత్వం కనిపిస్తా ఉంది. ఈరోజు పార్లమెంటుకు వెళ్తే ఒక నిర్మలా సీతారామన్ గారు 7 సంవత్సరాలు వరుసగా బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి. ఈ దేశం మొత్తాన్ని తన మేధాశక్తితో, కష్టంతో నడుపుతున్నటువంటి గొప్ప నాయకురాలు. ఒక బడ్జెట్ పెట్టాలంటే ఎంతో కష్టమైన పని. ఎవరిని సాటిస్ఫై చేయలేనటువంటి జాబ్ ఏదన్నా ఉందంటే బడ్జెట్ పెట్టడమే. ఒక సంవత్సరం బడ్జెట్ అవ్వగానే మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్ గురించి ఆలోచించాలి. ఇలాంటి కష్టాలను అన్నిటిని ఎదుర్కొంటూ పెడుతున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా తెలుగు వారిని చూసుకుంటే పివి సింధు కష్టపడి భారతదేశానికి కీర్తి తెచ్చినటువంటి, అంటే ఒకసారి వారి వీడియోలు చూస్తే ఆ జిమ్లో వాళ్ళు కష్టపడే విధానం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అదేవిధంగా ఎక్కడికో వెళ్ళడం దేనికి మన కలెక్టర్ గారే ఉన్నారు. పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా మాలాంటి రాజకీయ నాయకులు వచ్చేదాకా ప్రోటోకాల్స్తో వెయిట్ చేస్తూ కష్టపడుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవటం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నా కూడా కష్టంతో, అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్ళగలిగినటువంటి మహాశక్తి ఉన్నటువంటి లోకం మహిళా లోకం. కాబట్టి ఇలాంటి వారిని, ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సినవి ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే నేను కేవలం 3-4 విషయాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నా. ఒకటి, ఈ ఇయర్ వరల్డ్ థీమ్ తీసుకుంటే మీరు యాక్సలరేట్ యాక్షన్ వరల్డ్. ఈ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని ఇంకా ఫాస్ట్ గా ముందుకు తీసుకువెళ్ళటం. అంటే లిటరసీ 70% ఉంటే 100%కి ఎలా తీసుకువెళ్ళాలి. ఈ రోజున కుటుంబంలో ఆదాయం పెరుగుతా ఉంది, పావర్టీ నుంచి బయటపడతా ఉన్నారు. అయితే ఒక నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా అయితే ఇండియాకి బడ్జెట్ పెట్టారో, ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో ఒక నిర్మలా సీతారామన్ లాగా వర్క్ చేసినప్పుడు మాత్రమే కుటుంబాలు, రాష్ట్రాలు, దేశాలు అన్ని కూడా బాగుంటాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ముఖ్యం. ఇది ప్రమోట్ చేయటం కాదు, కానీ ఈ మధ్య మా వైఫ్ ఒక వీడియో చేసి పెట్టారు. మీకు టైం ఉంటే 15 నిమిషాలు 20 నిమిషాలే పడుతుంది. అది దయచేసి మీరు కుదిరితే అది చూడండి. దానికోసం 1 వీక్ కష్టపడి 20-25 వేల రూపాయల ఆదాయం ఉన్నా కూడా మన జీవితాన్ని ఏ విధంగా, యాక్సిడెంట్ అయితే కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఇంటి పెద్ద చనిపోతే ఏ విధంగా ఆదుకోవాలి, పిల్లలు డాక్టరు, ఇంజనీరు, లాయరు అవ్వాలంటే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని కూడా దూరదృష్టితో పెట్టినటువంటి వీడియో. అది చూసి మీరందరూ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాలి. ఒకటి. రెండోది, పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళని కానీ మగపిల్లల్ని కానీ సమాన దృష్టితో చూస్తూ ఆడపిల్లలలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ఆడపిల్లలంటే కొన్ని చేయలేరు అనేది కాకుండా మగవారితో సమానంగా చిన్నప్పటి నుంచే స్కూల్స్లో కానీ ఇళ్లల్లో కానీ పెంచాలి. రేపు సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద జరిగేటువంటి ఏదైతే ఉన్నాయో అత్యాచారాలు కానీ, లైంగిక వేధింపులు కానీ, వీటన్నిటినీ కూడా ఓపెన్ చేసి మాట్లాడి వాళ్ళని ట్రైన్ చేయాలి. మా ఇంట్లో మేము మా పిల్లలకి అదే చెప్తాం, ఇది చేసినప్పుడు ఏం చేయాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు భయపడతారు, తల్లిదండ్రులకు కూడా చెప్పరు. జరిగేవి స్కూల్స్లో జరిగేవి కానీ, బయట జరిగేవి కానీ, వీటన్నిటినీ ఓపెన్గా డిస్కస్ చేసి సమాజంలో జరిగేటువంటి వాటిని ఎదిరించే శక్తివంతులుగా కూడా మీరందరూ తల్లిదండ్రులు కూర్చొని చేయాలి. మూడో విషయం, ఇది మగవారికి కానీ ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి విషయం. ఏ వ్యక్తినైనా కూడా, ఆడవారిని, మహిళలని
జడ్జి చేయకుండా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని, మంచి లక్షణాలని వారిని వారిగా అభినందించి ఆత్మీయతతో ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేగాని వాళ్ళ దగ్గర అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అవి లేవు, ఇవి లేవు అని కాకుండా జడ్జి చేయకుండా ఆడవారికి ఆడవారే, మగవారికి ఆడవారు ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు సమాజంలో చాలా కూడా గొడవలు కూడా ఇవన్నీ పోతాయి. ఈ విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాయి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం కానీ, లేకపోతే 2 రాష్ట్రాల్లో డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేసి మహిళలు తన కాళ్ళపై తను నిలబడే విధంగా తయారు చేసినటువంటి విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఈరోజు మన నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో మహిళలందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలను పెట్టడం కానీ, పార్లమెంట్లో 33% రిజర్వేషన్ తీసుకువచ్చి, ఎందుకంటే మహిళలకి సమాజం పట్ల, నేచరు, ప్రకృతి, భూమి పట్ల అన్నిటి మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మగవారు అదే విధంగా చూడరు. ఎందుకంటే నాకే ఎగ్జాంపుల్, మా వైఫ్ తను చూసే విధానం, తను చూసే ఆలోచన, నేను చూసే విధానం, నేను చూసే ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కసారి. నేను ఒకసారి అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, పొద్దున్నే షేవింగ్ చేసుకుంటా ఉంటే ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ నేను అంతే ఓపెన్ చేస్తా, మా వైఫ్ వచ్చి కట్ చేస్తుంది ట్యాప్. అంటే ఇంత చిన్న చిన్న విషయాలు, నీళ్లు కూడా వేస్ట్ అంటే ఆ ఆలోచన మాకు రాదు. అలాంటి మహిళలు, ఆలోచన ఉన్న వాళ్ళు, ప్రకృతి పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు చట్టసభల్లోకి వస్తే మేము ఆలోచించినవి అన్నీ కూడా మీరు అందరూ ఆలోచించి, ఎందుకంటే మహిళలు 50% ఉన్నారు, 50% జనాభా ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళు లేకపోవటం ఈరోజు ఒక విధంగా అన్యాయం. కాబట్టి వాటికి అవసరమైనటువంటి అన్ని కూడా మేము కూడా ఒక పార్లమెంటు సభ్యులుగా మేము ఎంతవరకు చేయగలం అవన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. విచ్చేసిన మహిళామణులందరికీ కూడా పాదాభివందనం. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంతమంది మహిళలు ఒక్క దగ్గర చేరి మనందరం మహిళల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మహిళలు సాధించిన విజయాల గురించి చర్చించుకుంటున్నాం. ఎన్నో రకాలైన మాటలు పెద్దలందరూ కూడా మాట్లాడారు. మీరు ఇదన్నారు, మీరు అదన్నారు, చాలా గొప్ప అన్నారు, మీరు లేకపోతే ఈ దేశం లేదు, ఈ భూమే లేదు అని చెప్పారు. అన్నీ బాగున్నాయి. అయితే ఇవన్నీ అందరికీ తెలుసు. మరి అసలు వినాల్సిన వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. మహిళలతో కాకుండా ఇక్కడ అంతా ప్రాంగణం పురుషులతో నిండిపోయి ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వినాల్సినవన్నీ వారే కదా. మనందరికీ మన గురించి మనకు బాగా తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు, ఎలా ఉన్నామో తెలుసు, ఏ బాధలు పడుతున్నామో తెలుసు, ఏం సాధించాలనుకుంటున్నామో తెలుసు. మరి అవన్నీ వినాల్సింది మనని వెనకుండి నడిపించాలనుకుంటున్నా మరి మన అన్నదమ్ములు, వారందరికీ కూడా ఒకసారి ఈ సభాపూర్వకంగా, ఒక మగవారి విజయం వెనకాల ఆడవారు ఉంటారు అని అంటారు. అయితే ఒక ఆడవారి విజయం వెనకాల మాత్రం ఒక కుటుంబం ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి, ఒక సంస్థ ఉండాలి అనే విధంగా మన సమాజం ఈరోజు ఉంది. సో దానికి అనుగుణంగానే గడప దాటి బయటికి చదువు కోసం వచ్చే ఆ రోజు నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ రోజు దాకా కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నాం మనం. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు మన కోసం కృషి చేస్తున్నాయి. ఈరోజు కేవలం మహిళల కోసం తీసుకుంటే ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెడుతున్నారు, సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. అన్ని రంగాల్లో మనం ముందుకు రాణించాలి అని చెప్పి ప్రభుత్వాలు, సంఘాలు, సంఘ సంస్కర్తలు ఎన్నో రకాలుగా మన కోసం చాలా కృషి చేస్తున్నారు. మరి ఇటు మన భద్రత కోసం పోరాడుతూ ఉన్నారు, మన హక్కుల కోసం నిలబడుతూ ఉన్నారు. అన్నీ బాగున్నాయి. అయితే మన కోసం మనం ఏం చేస్తున్నాం? ఆడవారు ఏం ఆలోచిస్తున్నారు? అన్ని రంగాల్లో ఉన్న మన గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం ఈరోజు. మరి డాక్టర్లుగా, ఎంటర్ప్రీనర్స్గా, లాయర్స్గా ఇన్ని రంగాల్లో మనదైన శైలితో మనదైన ముద్ర వేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు మరి ఇంట్లో మొదటి గురువుగా, మొదటి డాక్టర్గా, మరి మొదటి వారియర్గా ఉన్న ఆడపిల్ల తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆడపిల్లగా పుట్టడమే
వీఆర్ బోర్న్ అచీవర్స్. మనకి ప్రత్యేకించి ఒక గుర్తింపు, ఒక గౌరవాన్ని ఇవ్వాల్సిన పని లేదు. ఆ భగవంతుడే మనకు ఆ ఔన్నత్యాన్ని, ఆ గుర్తింపుని, ఆ ఓర్పు నేర్పుని ఇచ్చారు. వాటిని ముందుకు తీసుకెళ్లి ప్రతి రంగంలో మనదైన శైలితో మన ముద్ర వేసుకుంటే చాలు అని చెప్పి నా అభిప్రాయం. ఈ రోజు ఇంట్లో ఉన్న గృహిణి దగ్గర నుంచి అంతరిక్షంలో ఉన్న ఆడపిల్ల వరకు అందరికీ కావాల్సింది ఆ ఓర్పు నేర్పే. అవి మాత్రం మనం ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ అన్నిట్లో ముందుండే మనం ఆరోగ్యంలో వెనకబడిపోతూ ఉన్నాం. ఈ ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన ఆరోగ్యం మీద మనమే బాధ్యత తీసుకోవాలి. కుటుంబంలో అందరి గురించి ఆలోచించే మనం ఒక్క క్షణం మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దలందరూ ఎందరో ఉన్నారు, వారందరూ మన కోసం ఉన్నారు. వారందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ విచ్చేసిన మహిళా మనులందరికీ కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.